ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో శ్రీ యేసుండు జన్మించే రేయిలు అనే పాటను పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీ యేసుండు జన్మించే రేయిలు, శ్రీ యేసుండు చేతులు తడతపడదు. మీరందరు నిజంగానే చెప్తున్నా, ఎంత మంచి స్వరాలు, ఏమి సంగతి. పాడదామా? నిజంగానే బాగా పాడుతున్నారు. ఇక్కడ చెప్పినా కూడా నా సాయి ఒక మాదిరిగా చూస్తున్నారు. నేనేం చేసేది? మీరు చూస్తే ఎట్టుందంటే, పొలములు గొల్లలు గొర్రెలు కాసే దగ్గర దేవదూత వెళ్ళి ప్రత్యక్షం అవగానే ఆ ప్రసన్నతను చూసి వాళ్ళు భయపడతారు. వింటున్నారా? అమ్మాయి ఎక్కడున్నావు నువ్వు? నిన్నే పేరు చెప్తాను ఈసారి. నేను పొలంలో దేవదూత ప్రత్యక్షంగా ఆగానే ప్రసన్నతను చూసి గొల్లలు భయపడ్డారు. భయపడ్డ వెంటనే నేను మాట్లాడేటప్పుడు చేసిన అనుకో ఈ పని సందాకర్రే నీకు. వాళ్ళు భయపడంగానే దేవదూత ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? భయపడకుడి అనింది కదా. మీరు చెప్పేది చూస్తుంటే ఎట్టుందంటే భయపడకుడి అని. అట్టంటే భయపడేవాడు కూడా గుండె అయిపోయి సావాలి. మీరు సైలెంట్గా చెప్తున్నారు ఆ మాట. నా సాయ చూసేలా బాగా పాడుతున్నారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పాడదామా? గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా, గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా, తెలిపే గొప్ప వార్తతో సల్లాగా, తెలిపే చేతులు సల్లాగా
దుఃఖమైన, సంతోషమైన, వేదనైన, బాధైన, సమస్తమైనటువంటి మన సమస్యలకు పరిష్కారం జీవం కలిగిన మన ప్రభు మనకిచ్చిన దేవుని సన్నిధానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మధ్యలో లేచిపోవాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈరోజు చివర్లో గొప్ప ఆశీర్వాదం తేలుతారు. వెళ్ళారంటే మిస్ అయిపోతుంది. ఉండి చూడండి, ప్రతి సంవత్సరం జరిగే ప్రార్థనా కూటం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడండి. ఆశీర్వాదంతో వెళ్తారు, నిజమైన క్రిస్మస్ దీవెనలతో వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ విజయ్ కుమార్ గారు ముందుకొచ్చి తెలుగులో చదివి వినిపిస్తారు. జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థం దానిని తలంచున్నవి. మనము వారి కట్లు తెప్పుదు రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రపంచపు కోపం చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. 7వ వచనం బ్రదర్. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంపం వరకు సొత్తుగా ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నిలకొట్టేదవు, పగులగొట్టినట్టు వారిని మొక్కు చెక్కలుగా పగులగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. కుమారుని ముద్దు పెట్టుకుని ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదివి వినిపించిన బ్రదర్ విజయ్ కుమార్ గారిని ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. అంతోని అందరం కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. జీసస్ சந்தோஷமாக இருக்கிறவங்க ஹல்லேலூயா சொல்லாமா? ஹல்லேலூயா. 2000 ஆண்டுகளுக்கு முன்பதாய் இயேசு என்கிற தெய்வம் உனக்காக எனக்காக இந்த பூமியில் வந்து நம்முடைய பாவங்களுக்காய், நம்முடைய மீறுதலுக்காய், நம்ம அக்கிரமங்களுக்காய், நம்முடைய சாபங்களுக்காய் இந்த பூமியில் வந்த ஒரு நல்ல தேவாதி தேவன். ஹல்லேலூயா. விசுவாசிக்கிறவங்க கையை உயர்த்தி அவருக்கு நன்றி செலுத்துவோமா? ஹல்லேலூயா. என் பாவத்தை மன்னிக்க வந்தவர் இயேசு என்று சொல்றவங்க கையை தூக்குங்க. ஹல்லேலூயா. என் பாவத்தை போக்க வந்தவர், என் சாபத்தை நீக்க வந்தவர், என்னை வாழ வைக்க வந்தவர் என்று சொல்லுகிறவர்கள் எல்லாம் கையை உயர்த்தி ஆண்டவருக்கு மகிமையை செலுத்துவோமா? ஹல்லேலூயா. அவர் தங்கத்தை கேட்கல, வைரத்தை கேட்கல, அவர் எதையும் கேட்கலமா. உன் இடத்துல உன் ஆசையை கேட்கல, உன் படிப்பை கேட்கல, உன் அந்தஸ்தை கேட்கல. உன் இருதயத்தை கேட்கிற தேவனா இருக்கிறார். உன் இருதயத்தை கேட்கிற தேவனா இருக்கிறார். உன் இருதயத்தை கேட்கிற தேவனா இருக்கிறார். அந்த தெய்வத்தை கொஞ்ச நேரம் நம்ம ஆராதிக்க போகிறோம். ஹல்லேலூயா. தங்கத்தை கேட்கவில்லை, வைரத்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. ஆசியை கேட்கவில்லை, அந்தஸ்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. கையை தட்டி கந்தத்தை கேட்கவில்லை, வைரத்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. ஆசியை கேட்கவில்லை, அந்தஸ்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. நான் தேடி போகவில்லை, என்னை தேடி வந்தாரையா. நான் தேடி போகவில்லை, என்னை தேடி வந்தாரையா. என்
பாவங்கள் போக்கவே, பாவங்கள் போக்கவே. எஸ், மனிதனை மீட்க, மனிதனை மீட்கவே பரலோகம் சேர்க்கவே சிலுவாய் சுமந்தாரையா. கண்ணீரை துடைத்தாரையா, சந்தோஷம் தந்தாரையா. கண்ணீரை துடைத்தாரையா, சந்தோஷம் தந்தாரையா. விசுவாசிக்கிறீங்க? என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே. கையை தட்டி, எல்லா கையை தட்டி ஆராதிப்போமா? என்னும் இயேசுவே, என்னும் இயேசுவே. தாய் உன்னை மறந்தாலும் தந்தை உன்னை மறந்தால் அவர் உன்னை மறக்க மாட்டார். சொல்லமா? தாய் உன்னை மறந்தாலும் தந்தை உன்னை மறந்தாலும் அவர் உன்னை மறக்க மாட்டார். நண்பன் உன்னை மறந்தாலும் எஸ், அவர் உன்னை மறக்க மாட்டார். காலம் பிடித்து நடத்திடுவார், கண்மலை மேல் நிறுத்திடுவார். காலம் பிடித்து நடத்திடு, எஸ் ஜீசஸ், கண்மலை மேல் நிறுத்திடுவார். என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே. எல்லா கையை தட்டி, என்னும் இயேசுவே. தாய் உன்னை மறந்தாலும், தாய் உன்னை ஓ, அவர் உன்னை மறக்க. சொல்லுங்க எல்லாமே. உன்னை மறந்தாலும், உற்றார் உன்னை மறந்தாலும் அவர் உன்னை மறக்க மாட்டார். தாய் என்னை எஸ், அவர் உன்னை மறக்க மாட்டார். நண்பர் உன்னை மறந்தாலும், உற்றார் உன்னை மறந்தாலும் காரம் பிடித்து நடத்திடுவார், கண்மலை மேல் நிறுத்திடுவார். காரம் பிடித்து எஸ் ஜீசஸ். என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் இயேசுவே, என்னும் எஸ். எல்லா கையை தட்டி தேவனை ஆராதிப்போம். உனக்காக இந்த பூமி வந்தவர்,